గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 165th డైలీ మనీ షో. ఈరోజు ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 381 పాయింట్స్ పెరిగి 60,059 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 104 పాయింట్స్ పెరిగి 17,895 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% అండ్ అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94% పెరిగాయి. సో మన ఫ్రైడే ఫన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఫ్రైడే ఫన్లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియన్ జీడిపిలోని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లోని మేజర్గా కంట్రిబ్యూట్ చేసే సెక్టర్ ఏది? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అందులో నేను ఏదో ఒక క్వశ్చన్ నేను పికప్ చేసి మన ఫ్రైడే ఫన్లో నెక్స్ట్ వీడియోలో అడగడానికి అయితే నేను ట్రై చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, బీఎస్సీలో బల్క్ డీల్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. అది మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. ప్రెవెస్ డెన్ప్రో లిమిటెడ్ అనే కంపెనీలోని నిన్న ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బల్క్ డీల్లోని 92,800 షేర్స్ని ₹228.91కి పర్చేస్ చేసింది. ఈ ఈక్విటీ ఇన్వెస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన పురుంజ్ వేలియత్ గారు మేనేజ్ చేసే పిఎంఎస్ కంపెనీ. సో ఈ పిఎంఎస్ కంపెనీ ప్రెవెస్ డెన్ప్రో లిమిటెడ్లోని నిన్న బల్క్ డీల్లోని ఈ షేర్స్ని అక్వైర్ చేసిందనమాట. ఈ ప్రెవెస్ డెన్ప్రో లిమిటెడ్ విషయానికి వస్తే, ఈ కంపెనీ ఒక ఎస్ఎంఈ కంపెనీ, రీసెంట్గానే లిస్ట్ అయింది. ఈ కంపెనీ డెంటల్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ బల్క్ డీల్స్లోని ఈ డేటా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఐ థాట్ టు షేర్ విత్ యూ గైస్. ఈ అప్డేట్తో ఈ ఎస్ఎంఈ స్టాక్ ఈరోజు సెషన్లో 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఓబెరాయ్ రియాలిటీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళు Q2లోని 200 నెంబర్ ఆఫ్ యూనిట్స్ బుక్ చేసినట్టుగా, అండ్ అదే మనం ఏరియా బుక్డ్ స్క్వేర్ ఫీట్ చూసినట్లయితే 4,43,716 స్క్వేర్ ఫీట్ బుక్ చేసినట్టుగా, అండ్ వీళ్ళు ఓవరాల్ Q2 FY22లోని బుకింగ్ వాల్యూ చూసినట్లయితే 828.52 crores బుకింగ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే వీళ్ళ నెంబర్స్లో మంచి ఇంప్రూవ్మెంటే చూపించారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఈ అప్డేట్ ఎస్ బ్యాంక్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, లోవర్ టైర్ 2 బాండ్స్, టైర్ 2 బాండ్స్ బేస్ 3, అప్పర్ టైర్ 2 బాండ్స్ యొక్క రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన కేర్ వాళ్ళు ఎర్లియర్గా కేర్ BBB స్టేబుల్గా ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడు కేర్ BBB పాజిటివ్కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే, సేమ్ రేటింగ్ని మెయింటైన్ చేస్తూ అవుట్లుక్ ఏదైతే ఉందో ఈ అవుట్లుక్ని స్టేబుల్ నుంచి పాజిటివ్కి అప్గ్రేడ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఎస్ బ్యాంక్ స్టాక్ స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే, ఈ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళకి 98 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా, ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు కార్బన్ స్టీల్ పైప్స్ ఫ్రమ్ డొమెస్టిక్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ని వీళ్ళు 5 to 12 months లోపు ఎగ్జిక్యూట్ చేయాలని అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఈ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కేపీఐ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు GHCL లిమిటెడ్ తోని లాంగ్ టర్మ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా, అండ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ బిజినెస్ వెర్టికల్లో భాగంగా వీళ్ళు 20 years గాను 1.25 మెగావాట్ పవర్ ని సేల్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ స్టాక్ ని ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లో యాడ్ చేసాం. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 5.90% పెరిగింది. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు కనుక ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,68,000 పైన సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ని రెగ్యులర్గా మీరు తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఈ అప్డేట్ మెడికో రెమెడీస్ లిమిటెడ్ నుంచి వచ్చింది. మన ప్రీవియస్ డైలీ మనీ షోలోని ఈ మెడికో రెమెడీస్ బోర్డు వాళ్ళు 7th October రోజున మీట్ అయ్యి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ని ఇంక్రీజ్ చేయబోతున్నట్లుగా, అండ్ బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టు, అండ్ వీటితో పాటుగా వీళ్ళు ఇప్పటి వరకు ఏదైతే బీఎస్సీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ఉన్నారో ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో మెయిన్ బోర్డ్ లిస్టింగ్కి బోర్డ్ మీట్ అయ్యి అప్రూవ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేసుకున్నాం కదా. నిన్న ఈ మెడికో రెమెడీస్ వాళ్ళ బోర్డ్ మీట్ అయ్యి ఈ బోర్డ్ మీటింగ్లోని వీళ్ళు ఆథరైజ్ షేర్ క్యాపిటల్ని ఇంక్రీజ్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా, అండ్ అలాగే 3:1 బోనస్ ఇష్యూకి కన్సిడర్ చేస్తున్నట్టు. అంటే ఎవరి దగ్గర అయితే 1 ఈక్విటీ షేర్ ఉంటుందో వాళ్ళకి 3 ఈక్విటీ షేర్స్ని బోనస్గా ఇవ్వడానికి కన్సిడర్ చేస్తున్నట్టు, అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలోని మెయిన్ బోర్డులో లిస్టింగ్ కోసం బోర్డు అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో ఈ మెడికో రెమెడీస్ స్టాక్ ఈరోజు సెషన్లో 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఈ అప్డేట్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. మన ప్రీవియస్ డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, నిన్న వీళ్ళు బోర్డు మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి పర్ ఈక్విటీ షేర్ 194.58 రూపీస్గా ఫ్లోర్ ప్రైస్ని ఫిక్స్ చేశారు. ఎలిజిబుల్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి అలాట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ అప్డేట్ ని మార్నింగ్ మన స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లో షేర్ చేస్తూ గుడ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఇష్యూ అని చెప్పేసి షేర్ చేశాం కదా. ఈ QIPలోని గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి అలాట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు.
ఈ అప్డేట్తో ఈ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ మార్నింగ్ పాజిటివ్గానే ఓపెన్ అయింది. దాని తర్వాత 5% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. ఈ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ లాస్ట్ 6 monthsలో 175% రిటర్న్స్ డెలివర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఈ అప్డేట్ థామస్ కుక్ నుంచి వచ్చింది. ఈ థామస్ కుక్ వాళ్ళు గుజరాత్లోని స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్ని టార్గెట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా థామస్ కుక్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ గుజరాత్లోని 10 కన్స్యూమర్ యాక్సెస్ సెంటర్స్ రీచ్ అయినట్టుగా, ఇందులో 5 ఓన్ బ్రాంచెస్ గాను 5 గోల్డ్ సర్కిల్ పార్ట్నర్స్ అంటే ఫ్రాంచైజ్ అవుట్లెట్స్గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో థామస్ కుక్ స్టాక్ 12.07% పెరిగి 79 రూపీస్ 40 పైసా దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ 10% పెరిగింది కదా. దీని రిలేటెడ్గా అప్డేట్ చూసినట్లయితే ఈరోజు ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:56కి మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ డిక్సన్ రిలేటెడ్గా ఒక అప్డేట్ని షేర్ చేసాం. ఈ అప్డేట్లో ఏమన్నదంటే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు లీడింగ్ ల్యాప్టాప్ కంపెనీ అయిన ఏసర్ వాళ్ళకి PLA స్కీమ్ ద్వారా ఇండియాలోని ల్యాప్టాప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో డొమెస్టిక్ మార్కెట్లోని అండ్ దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్టికల్లో ఏమున్నదంటే ఇయర్లీ డిక్సన్ వాళ్ళు 5 lakh ఏసర్ ల్యాప్టాప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ పాజిటివ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో డిక్సన్ స్టాక్ 10% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు పవర్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్ వచ్చింది. ఈ రిఫార్మ్ని నేను మీకు ఇప్పుడు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే MBED అంటే మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డిస్పాచ్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా పవర్ జనరేట్ చేసి కంపెనీస్ దగ్గర నుంచి ఈ పవర్ డిస్కమ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు PPA అగ్రిమెంట్ ద్వారా పవర్ని పర్చేస్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రిఫార్మ్ తర్వాత ఏంటంటే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే చీప్గా పవర్ దొరుకుతుందో అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. దీనికి వీళ్ళు ఇలా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లాంటివి ఏవి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కడ వీళ్ళకి తక్కువ రేటుకి పవర్ దొరుకుతుందో అక్కడి నుంచి ఎన్ని రోజులకు కావాలంటే అన్ని రోజులకి వీళ్ళు పవర్ కొనుక్కోవచ్చు. దీనివల్ల యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకు ఒక బెనిఫిట్ ఉన్నది. ఏంటంటే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పవర్ని తక్కువ రేటుకి కొనుక్కున్నట్లయితే మనకి పవర్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి తగ్గుతాయి. సో ఈ రిఫార్మ్ వల్ల 2 కంపెనీస్ బెనిఫిట్ పొందనున్నాయి. అందులో ఒక కంపెనీ IX. ఎందుకంటే ఈ డిస్కౌంట్స్ పవర్ పర్చేస్ని ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోవాలంటే పవర్ ఎక్స్చేంజ్ విల్ ప్లే మేజర్ రోల్. దానివల్ల IXకి బెనిఫిట్ అయితే సెకండ్ కంపెనీ PTC పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఎందుకంటే వీళ్ళ దగ్గర కేటగిరీ 1 పవర్ ట్రేడింగ్ లైసెన్స్ ఉన్నది. సో దీనివల్ల IX అండ్ PTCకి మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈరోజు సెషన్లో PTC 9.37% పెరిగింది అండ్ IX స్టాక్ 10% పెరిగి 704 రూపీస్ 30 పైసా క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ లింకన్ ఫార్మాసిటికల్స్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఆస్ట్రేలియన్ రెగ్యులేటర్ నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్రూవల్తో కంపెనీ యొక్క బిజినెస్ 90+ కంట్రీస్కి ఇంక్రీజ్ అవుతున్నట్టుగా, కరెంట్లీ ఈ కంపెనీ 60+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ FY21లోని వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ సేల్స్ 65%కి ఇంక్రీజ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. FY11లో చూసినట్లయితే వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ సేల్స్ ఓన్లీ 11%గా ఉండేవి. ఇనిషియల్గా కంపెనీ డెర్మటాలజీ గ్యాస్ట్రో పెయిన్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ తోని ఆస్ట్రేలియన్ మార్కెట్లోని ఎంటర్ అవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అండ్ గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ని CNBC న్యూస్ యాంకర్ టాటా మోటార్స్ రిలేటెడ్గా షేర్ చేస్తున్నారు. ఈ అప్డేట్లో ఇవి ఏం షేర్ చేస్తున్నారంటే టాటా మోటార్స్ యొక్క EV బిజినెస్లోని TPG వాళ్ళు $1 to $1.5 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అండ్ ఆల్రెడీ టాటా మోటార్స్ వాళ్ళకి వాళ్ళ కంపెనీ యొక్క EV పోర్ట్ఫోలియోని అనదర్ సబ్సిడరీగా మూవ్ చేయడానికి షేర్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అండ్ టాటా మోటార్స్ యొక్క EV బిజినెస్ వాల్యూ చూసినట్లయితే $8 to $9 బిలియన్ ఈవిడ అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ దర్శన్ మెహతా గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ అప్డేట్లో ఆయన ఏం చెప్తున్నారంటే కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు వకాడ్ ఫార్మాలోని 10% స్టేక్ని బై చేయడానికి చూస్తున్నట్టుగా జీ బిజినెస్ వాళ్ళు అప్డేట్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో వకాడ్ ఫార్మా స్టాక్ 5.35% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ సస్కెన్ టెక్నాలజీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి చైనాలో ఉన్న సబ్సిడరీ కంపెనీ అయిన సస్కెన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ యొక్క యాక్టివిటీస్ని క్లోజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ఏస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్వాలా గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ అప్డేట్లో ఈయన ఏం షేర్ చేస్తున్నారంటే 26 సెప్టెంబర్ వరకు మందానా రీటైల్ వెంచర్స్ లిమిటెడ్లోని 8.0964% స్టేక్ని హోల్డ్ చేస్తున్నట్టుగా అండ్ 27 సెప్టెంబర్ నుంచి 4 అక్టోబర్ లోపున ఈయన 1.8349% స్టేక్ని సేల్ చేసినట్టుగా అండ్ అలాగే 5 అక్టోబర్ నుంచి 7 అక్టోబర్ ఇన్ బిట్వీన్ 5.6941% స్టేక్ని సోల్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో ప్రెజెంట్ ఈ కంపెనీలోని ఈయన 2.4023% స్టేక్ని హోల్డ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నార్మల్లీ రాకేష్ జుంజున్వాలా గారు ఇలాంటి ఏస్ ఇన్వెస్టర్స్ కొన్నప్పుడు అందరూ అప్డేట్ చేస్తుంటారు, కానీ అమ్మినప్పుడు ఎవరు చెప్పరు. బట్ కానీ ఈయన ఎగ్జిట్ అయినప్పుడు కూడా చెప్పడం ఇంపార్టెంట్ అనిపించి ఈ అప్డేట్ని మీతో షేర్ చేస్తున్నాం. రాకేష్ జుంజున్వాలా గారు తన యొక్క స్టేక్ని 2%కి తగ్గించుకున్నారన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 4.42% కరెక్ట్ అయ్యి 14 రూపీస్ 5 పైసా దగ్గర క్లోజ్ అయింది.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ జీ ఎంటర్టైన్మెంట్స్ రిలేటెడ్గా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్కో మధ్యన ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఈ ఇష్యూ రిలేటెడ్గా కామెంట్ సబ్మిట్ చేయమని ఎన్సీఎల్టీ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్స్ని ఏదైతే అడిగారో దాని రిలేటెడ్గా జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఎన్సీఎల్ఏటీ దగ్గరికి వెళ్ళారు కదా. దీనిలో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఎన్సీఎల్ఏటీకి చెప్పింది ఏంటంటే ఎన్సీఎల్టీ వాళ్ళు మాకు సఫిషియెంట్ టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఎన్సీఎల్ఏటీకి చెప్పినట్టుగా, అండ్ ఎన్సీఎల్ఏటీ వాళ్ళు ఎన్సీఎల్టీని జీ ఎంటర్టైన్మెంట్స్కి సఫిషియెంట్ టైం ఇవ్వాల్సిందిగా అడిగినట్టుగా అప్డేట్ వచ్చింది. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఈ ఇష్యూ రిలేటెడ్గా సిఎన్బీసీ నుంచి ఒక అప్డేట్ రిలీజ్ అయింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఇన్వెస్ట్కో ఆర్గ్యుమెంట్ రిలేటెడ్గా రిప్లైని ఫైల్ చేయడానికి ఎన్సీఎల్టీ వాళ్ళు October 20 వరకు టైం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అభిషేక్ లోదా గారు సిఎన్బీసీ టీవీ 18కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏం కామెంట్ చేస్తున్నారంటే ప్రీమియం సెక్టర్ బాగా సేల్ అవుతున్నట్టు అండ్ అన్నిటికన్నా మిడ్ సెగ్మెంట్ అయితే బాగా పికప్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ గుడ్ బ్రాండ్స్ యొక్క అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని బై చేయడానికి పీపుల్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టుగా, ఈ మ్యాక్రోటెక్ డెవలపర్స్ యొక్క డెట్ని 10,000 crores తగ్గించడానికి చూస్తున్నట్టుగా, వీళ్ళ యొక్క రేటింగ్ A-కి అప్గ్రేడ్ అయినట్టుగా అండ్ ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. అండ్ H1లోని 5 న్యూ ప్రాజెక్ట్స్ని యాడ్ చేసినట్టుగా అండ్ H2లోని స్ట్రాంగ్ పైప్ లైన్ ఉన్నట్టుగా, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ 15 to 75 basis points పెరిగినా సరే డిమాండ్లోనైతే ఏమి ఇంపాక్ట్ కనబడదు అన్నట్టు ఈయన కామెంట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నేను డైలీ మనీషులు అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు కదా ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ ఉన్నదని. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. దాన్ని నేను మీకు ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏమంటున్నారంటే రెపో రేట్ని 4%గానే ఉంచుతూ అకామిడేటివ్ స్టాన్స్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. అండ్ రివర్స్ రెపో రేట్ని 3.5%గానే మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే FY22 జీడీపీ యొక్క ఫోర్కాస్ట్ చూసినట్లయితే 9.5%గా మెయింటైన్ చేస్తున్నట్టుగా, అండ్ అలాగే Q1 FY23 జీడీపీ గ్రోత్ టార్గెట్ని 17%గా ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఎకానమిక్ యాక్టివిటీలో అయితే మూమెంటం గెయిన్ అయినట్టుగా, జూలై టు సెప్టెంబర్ మంత్లోని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ చూసినట్లయితే యాంటిసిపేట్ చేసిన దానికన్నా లోవర్గానే ఉన్నట్టు ఆయన కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ టైంతో పోలిస్తే ఇప్పుడు మీటింగ్కి ఇండియా మచ్ బెటర్ ప్లేస్లోనే ఉన్నట్టు ఆయన కామెంట్ చేశారు. ఇన్ఫ్లేషన్ ట్రాజెక్టరీ చూసినట్లయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫేవరబుల్ కండిషన్లోనే ఉన్నట్టు, అండ్ పెంటప్ డిమాండ్ ఏదైతే ఉందో దాంతో పాటుగా రాబోతున్న ఫెస్టివల్ సీజన్ ఏదైతే ఉందో ఇది అర్బన్ డిమాండ్ని బూస్ట్ చేయబోతున్నట్టుగా, ఆగస్ట్ సెప్టెంబర్లోని డిమాండ్లో పేస్ ఏదైతే ఉందో అందులో రికవరీ చూసినట్టుగా, FY22 యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని ఎర్లియర్ 5.7%గా అనుకున్నారు, దాన్ని ఇప్పుడు 5.3%కి తగ్గించినట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ జూలై సెప్టెంబర్ యొక్క సిపిఐ ఇన్ఫ్లేషన్ చూసినట్లయితే ఎర్లియర్గా దీన్ని 5.9%గా అనుకున్నారు, బట్ అది 5.1%గా రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆర్బీఐ ఇండియన్ ఎకానమీ రికవరీ గ్రోత్ మీద ఆప్టిమిస్టిక్గా ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. అండ్ దీంతో పాటుగా IMPS లిమిట్ 2 lakhsగా ఉండేది, దాన్ని ఇప్పుడు 5 lakhs ఇంక్రీజ్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా మనం ఆర్బీఐ మానిటరీ పాలసీ చూసినట్లయితే దీనిలో ఆయన నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేయలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.